హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియో అయితేసి నేను ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను కదండి, మా ఇంట్లో పెళ్లి అయితే జరుగుతుంది, మా ఆడపడుచుదని చెప్పేసి. సో వెడ్డింగ్ కార్డ్స్ అయితే తీసుకొచ్చారనమాట మావయ్య గారు. ఈ రోజు ఇదిగోండి, మా మావయ్య గారు మంచం మీద కూర్చున్నారు. మా మావయ్య అనమాట. మా మావయ్య నేనైతే ఇట్లా వెడ్డింగ్ కార్డ్స్ అయితే ప్యాక్ చేస్తా ఉన్నాం అనమాట. మా అత్తయ్య మా ఆడపడుచం ఇంట్లో పనులు చేస్తా ఉన్నారు. ఇంకా అయితే నాకైతే బాగా కోల్డ్ అయిందనమాట. కోల్డ్ అయిందని చెప్పేసి ఇక్కడ కూర్చొని చిన్నగా ఈ పని అయితే చేయమని, ఇంట్లో పనులు చేయలేవులే అన్నారు. సో అందుకని అయితే కూర్చొని వేస్తా ఉన్నా. యాక్చువల్గా మనమైతే ఏంటంటే కార్డులకి 4 మూలల పసుపు రాస్తాం కదా మన కల్చర్ ప్రకారం. వీళ్ళు ఏంటంటే ఇలా కాదనమాట, పసుపు బియ్యం అనమాట. ఆడవాళ్ళు వస్తారని ముందు రోజు ఒక వీడియో అయితే పెట్టానమాట. వాళ్ళు వచ్చి పాటలు పాడి ఆ తర్వాత ఈ బియ్యంతో ఇట్లా ఏదో పూజలాగా చేస్తారు. ఇంకా ఆ తర్వాత అదే బియ్యాన్ని అయితే కొన్ని కొన్ని అక్షింతలు అనమాట, ఆ అక్షింతలు అయితే వేస్తారనమాట కార్డులో. సో వీళ్ళ కల్చర్ అనమాట. మనమైతే 4 సైడ్లు పసుపు రాస్తాం. వీళ్ళు చూసారా, అదిగోండి పసుపు అయితే ఎక్కడ కూడా రాయలేదు. సో అక్షింతలు అయితే వేస్తారనమాట. 4 అక్షింతలు వేసేసి దానిలో ప్యాక్ చేస్తారనమాట. ఇదిగోండి వెడ్డింగ్ కార్డ్ అయితే చూపిస్తా ఉంది మా ఆడబిడ్డ. చూడండి, ఇదిగోండి వెడ్డింగ్ కార్డ్ అయితే ఇలా కొట్టించాము. ఒక్కొక్క కార్డు వచ్చేసి 7 రూపీస్ పడింది అనమాట కాస్ట్ వచ్చేసి. ఇంకా మా మావయ్య అయితే అవి కార్డులు అయితే లోపల పెడుతున్నాడు అనమాట. కవర్ లోపల కార్డు పెడతా ఉన్నారు. నేనేమో బియ్యం వేసి పక్కన పెడతా ఉన్నాను అనమాట. సో ఆ కార్డు పెట్టడానికి అయితే కొంచెం టైం తీసుకుంటుందండి. అడ్జస్ట్ అనేది సరిగా లేదనమాట. 2 సైడ్స్ అడ్జస్ట్ కొన్ని కొన్ని అయితే వాళ్ళు సరిగా స్టిక్ చేయలేదనమాట. మొత్తం ఊడిపోయినట్లు ఉన్నాయి పేపర్లు. మా 300 కార్డ్స్ అయితే కొట్టించామండి. టోటల్‌గా 300 మెంబర్స్‌కి అయితే కొట్టించాము. లోకల్ వాళ్ళకి కొంచెం దగ్గర ఉన్న వాళ్ళందరికైతే కొట్టించాము. మరీ లాంగ్‌గా ఉన్న వాళ్ళకైతే ఫోన్‌లు అయితే చేస్తా ఉన్నారు. ఇదిగోండి మళ్ళీ ఒకసారి చూపిస్తుంది కార్డ్ అయితే, వెడ్డింగ్ కార్డ్ చూపిస్తుంది మా ఆడబిడ్డ. అట్లా అందరికీ అయితే 300 కార్డ్స్ అయితే మేము ప్రింటింగ్ కొట్టించామనమాట. ఇంకా కొన్ని కొన్ని వీడియోస్ అయితే వస్తాయండి. మ్యారేజ్ గురించి సంబంధించే ప్రతి ఒక్క వీడియో అయితే నేను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తే మాకైతే గుర్తుగా ఉంటాయి గదా అని జెప్పి మేమైతే పెళ్లి పనులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఏదో ఒక వీడియోలో అయితే తీస్తానే ఉన్నాననమాట. ఇదిగోండి లోపల కార్డ్ అయితే ఇట్లా ఉందనమాట, లోపల కార్డు. అదైతే ఫోల్డ్ చేసి మామయ్య గారు పెడతా ఉన్నారు. పెడితే నేనేమో ఈ అక్షింతలు ఏసి ఇస్తాననమాట. అక్షింతలు పసుపనమాట దానిలో. అదిగోండి అవన్నమాట. ఇగో ఇలా ఫోల్డ్ చేయడానికి ఆ 2 సైడ్స్ అడ్జస్ట్ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. సరిగ్గా లేదు. కవర్ లెంత్ అనేది ఎక్కువగా లేదనమాట. సో టైం పడతా ఉంది. ఇంకా ఎవరి పనుల్లో వాళ్ళైతే ఉన్నారు. అత్తయ్య, ఆడపడుచు అయితే ఇంట్లో పనిలో ఉన్నారు. ఎందుకంటే మళ్ళీ ఆడవాళ్ళొస్తారండి. మళ్ళీ ఆ పాటలు పాడటానికి ఇంకొంచెం సేపట్లో వస్తారనమాట లేడీసు. సో అందుకని వాళ్ళు రాకముందే ఇంట్లో అయన్నీ తినేసేసి కూర్చుంటే బెటర్ గదా అని జెప్పేసి, ఇంకా మళ్ళీ ఒక్కొక్కళ్ళైతే యాడ్ అయిపోయారండి. ఇదిగోండి మా ఆడపడుచు అయితే వచ్చింది చూసారా? మా ఆడపడుచు, అలాగే మా మరిది వచ్చారనమాట. ఇట్లా అందరం ఒక్కొక్క పనైతే షేర్ చేసుకుంటా ఉన్నాము. సరదాగా నవ్వుకుంటా, జోకులేసుకుంటా ఇలా అన్ని పనులు ఒకే పని అందరూ షేర్ చేసుకుంటా చక్కగా ముచ్చట్లు పెట్టుకొని నవ్వుకుంటా చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది కదా సరదాగా. సో అట్లా అనమాట. ఒక్కొక్కళ్ళు ఒక మావయ్య ఏమో లోపల కవర్‌లో పెట్టిస్తున్నారు. మా మరిది గూడా అట్లానే ప్యాక్ చేసి ఇస్తున్నాడనమాట. ఇంక నేను మా ఆడబిడ్డ ఏమో పసుపు బియ్యం వేయటము అందులో, ఆ తర్వాత పక్కన పెట్టడం అయన్నీ లైన్ చేయటం అట్లయితే చేస్తా ఉన్నాము. అట్లా ఒక్కొక్కళ్ళం అయితే ఒక్కొక్క పనైతే షేర్ చేసుకుంటున్నామండి. పెళ్లి పనులు ఇంకా రిలేటివ్స్ అయితే ఎవరు రాలేదు. 6థ్ నుంచి అయితే వస్తా ఉన్నారనమాట. కొంచెం దగ్గర చుట్టాలైతే. మా అత్తయ్య వాళ్ళ చెల్లెలు వాళ్ళైతే వస్తారంట 6 తారీఖు. సో అందుకని జెప్పేసయితే ఇంకా ఇప్పుడైతే మేము ఉన్నంతలో మా పనులైతే మేము చేసుకుంటూ ఉన్నామండి. మా అత్తయ్య, మేము, మా ఆడపడుచు, మా మామయ్య, మా హస్బెండ్ మేమేననమాట. సో ఇంకా అందుకనైతే ఇప్పుడైతే ఇట్లా ఉన్నామనమాట. సో అదండి మరి వీడియోస్ అయితే ఇదనమాట. మంచి మంచి వీడియోస్‌తో అయితే ఇంకా మీ ముందుకొస్తానండి. తప్పకుండా ఛానెల్‌ని అయితే లైక్ చేయండండి. ఇదిగోండి ఈ అమ్మాయిది అనమాట మ్యారేజ్, మా ఆడపడుచు. అందుకనైతే ఇట్లా ఉన్నామనమాట. సో తప్పకోకుండా అయితే వీడియోస్‌నైతే లైక్ చేయండండి. లైక్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్‌తో అయితే మీ ముందుకొస్తాను. మ్యారేజ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను తప్పకోకుండా. చాలా మంది గూడా అడుగుతా ఉన్నారు, "అక్క మ్యారేజ్ వీడియోస్ కూడా పెట్టండి మర్చిపోకుండా" అని. తప్పకుండా తీస్తాను. ఓకేనా? మరి సపోర్ట్ అయితే చేస్తారనుకుంటున్నాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.